హాయ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ ప్రేమని వెలకట్టలేము. మనం ప్రతిరోజు అమ్మని మన కెరియర్‌లో ఎంత బిజీగా ఉన్నా, గుర్తు తెచ్చుకున్నా, తెచ్చుకోలేకపోయినా మదర్ మాత్రం మనల్ని తప్పకుండా అడుగడుగునా గుర్తు తెచ్చుకుంటూనే ఉంటుంది. అదే అమ్మ యొక్క ప్రత్యేకత. ఇంకా మా మదర్ గురించి చెప్పాలంటే మాత్రం నేను లాస్ట్ ఇయర్ మదర్స్ డే రోజు గూడా ఒక చిన్న వ్లాగ్ చేసి చెప్పాను. మదర్స్ డే సందర్భంగా అమ్మ గురించి చెప్పాలంటే, తనకి మాత్రం అమ్మ లేరు. చాలా చిన్న వయసులోనే అమ్మను కోల్పోయారు మా మదర్. అందుకని మేము ముగ్గురం ఆడపిల్లమైనా కూడా, నా పిల్లకి ఆ పరిస్థితి రాకూడదు అని చాలా ధైర్యంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని, మా ఫాదర్‌కైతే చాలా సపోర్ట్‌గా, ఫ్యామిలీకి చాలా సపోర్ట్‌గా నిలిచింది అమ్మ. చాలా డైనమిక్ అని చెప్పుకోవచ్చు. తన మదర్ చిన్నప్పుడే కొన్ని కారణాల వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారంట. అంటే అమ్మమ్మ అన్నమాట. అమ్మ ఇంకా మదర్ లేకుండానే చాలా కష్టాలకు వచ్చి పెరిగిందనమాట. ఆ కష్టం నా పిల్లలకు రాకూడదు అని అడుగడుగునా మా వెన్నంటే ఉండి ఇప్పటికి కూడా అమ్మ చాలా యాక్టివ్. ఏ చిన్న సమస్యొచ్చినా తప్పకుండా నేనున్నానంటూ మాకెంతో ధైర్యాన్నిస్తుంది. ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికెళ్ళిపోగానే ఒక మంచి వైఫ్ అనిపించుకోవాలి, ఒక మంచి కోడలనిపించుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటుంది. కానీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఏ తాపత్రయం లేకుండానే బెస్ట్ మదర్‌గా నిలబడుతుంది. ఎందుకంటే అందులో ఏ స్వార్థం లేదు కనుక. అయితే తల్లి ప్రేమ అనేది ఒక మానవ జాతిలోనే కాదు, పశువుల్లో, పక్షుల్లో, జంతువుల్లో అన్నిటిలో కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే మేము ఒక 6 మంత్స్ బ్యాక్ ఇల్లు షిఫ్ట్ అయ్యాము. అంతకుముందు ఉన్న ఇంట్లో అంటే మా పాత ఇంట్లో వచ్చేసి ఒక 2 పక్షులు మా కిచెన్ యుటిలిటీ దగ్గర మంచిగా ఉంటుందన్నమాట స్పేషియస్‌గా. అక్కడ ఎప్పుడు గూడు పెడుతూ ఉంటాయన్నమాట. గూడు కట్టుకొని ఇంకా అవి ఎగ్స్ అలాగా పెట్టి కొంచెం పిల్లలుగా బయటకొచ్చే సమయానికి ప్రతిసారి అంతే ఇలాగ ఒక 2, 3 టైమ్స్ జరిగింది. నేను అప్పుడు యూట్యూబ్‌లో కూడా ఒక చిన్న వ్లాగ్ అప్‌లోడ్ చేశాను. ఇంకా చిన్న చిన్న బిట్లుగా అప్‌లోడ్ చేయడం జరిగింది. కోతులొస్తూ ఉంటాయి. ఆ గూడునంతా చెల్లాచెదరు చేసేసి, ఆ ఇమ్మెచ్యూర్ పిల్లల్ని అటు ఇటుగా చేసేసి, వాటిని చంపేసి ఎళ్ళిపోతూ ఉంటాయి. కాసేపటి తర్వాత ఆ పక్షులొచ్చి, ఆ గూడునంతా చూసుకొని, వాటి చుట్టూతర తిరుగుతూ, మేము బయటకొస్తే మా వైపు గూడా చూస్తూ ఉంటాయి. అంటే వాటి భాష మనకు వాటి భావం అర్థం కాదు. కానీ అంటే మేమేమైనా చేసినాయి అనుకుంటున్నాయా ఏంటి అనేసి మాకు చాలా బాధగా అనిపించేది అన్నమాట. మేము కాపాడుకోలేకపోయామే అని. మేము ఇంట్లో నుండి బయటకొచ్చేసి చూసి అరిచే లోపే కోతులు అలాగా చేసి వెళ్ళిపోయావన్నమాట. ఇంకా ఇక్కడ మా మేడుని చూస్తే ఒక్కతే పాప తనకి. హస్బెండ్ పెద్దగా బాధ్యతగా ఉండడు. ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంటూ ఉంటుంది. రేషన్ తెచ్చుకోవటం కానీ, పెద్ద పెద్ద బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటుంది. నాకే చూస్తే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. తన ఒక్క పాప కోసము ఎర్లీ మార్నింగ్ 7:00కొచ్చి ఈ విధంగా ఇళ్లలో వర్క్ చేసుకొని, ఇంకా ఆ తర్వాత డే అంతా స్కూల్‌లో వర్క్ చేసి, ఆ ఫీజంతా ఆ స్కూల్‌లోనే పాప కోసం ఆ విధంగా ఇన్వెస్ట్ చేసి చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటుంది. తన పిల్లల కోసం ఏ మదర్ అయినా అంతే గదా! అని తనని చూస్తే చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది కూడా. దేవుడు మార్నింగ్ 6, 7 నుంచి నైట్ వరకి తనకంత ఓపిక ఎలా ఇస్తాడో అని నాకైతే ప్రతి క్షణం అనిపిస్తూ ఉంటుంది. ఇంత కష్టపడి మనల్ని పెంచి పోషించిన పేరెంట్స్‌ని వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎక్కువగా కేర్ తీసుకోకుండా వృద్ధాశ్రమాల్లో పంపించటం కానీ, వాళ్ళ గురించి ఆలోచించకుండా పక్కన పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏమనాలి? ఈ మధ్య కాలంలో చూస్తుండగానే వృద్ధాశ్రమాలైతే చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మన బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి తల్లిదండ్రులను చూసుకోకపోయినా మనం కనీసమైన కేర్ తీసుకున్నా కూడా ఈ వృద్ధాశ్రమాలనేది చాలా తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయం. రీసెంట్‌గా మేము టూర్‌కి వెళ్ళాము. ఒక 4, 5 ఫ్యామిలీస్ అలాగా ఫ్రెండ్స్‌తో కలిసి. నేను ఇంకా టూర్‌లో మామూలుగా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంక నేనన్నాను, వెళ్ళగానే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ అలాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంతలోనే ఒక ఫ్రెండు నేనలా అనగానే వెక్కి వెక్కి ఏడుస్తుందనమాట. నాకసలు ఏం అర్థం కాలేదు. ఏంటి అంటే చెప్తుంది, "మీ పేరెంట్స్ అనగానే నేను పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను" అనగానే మా పేరెంట్స్ గుర్తొచ్చారు. కరోనా టైంలో పేరెంట్స్ ఇద్దరు ఒకేసారి కరోనా టైంలో చనిపోయారంటూ చెప్పి తను చాలా బాగా ఏడ్చింది. నాకెంత బాధేసిందో మాటల్లో చెప్పలేను.
ఇంకా నేను టూర్ నుంచి వచ్చిన తర్వాత నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఒక 2 డేస్ అలాగా స్పెండ్ చేసొచ్చాను. అప్పుడొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే అది చాలా అంటే చాలా యాక్సిడెంటల్‌గా జరిగింది. ఇట్లా చూసేలోపే అంతా అలాగా జరిగిపోయిందనమాట. అమ్మ వాళ్ళు విలేజ్‌లో ఉంటారు. ఊర్లో ఉంటారు కనుక అక్కడ కొన్ని కోళ్ళను అలాగా పెంచుకుంటూ ఉంటారు. ఒక 5, 6 పిల్లల్ని కలిగిన తల్లికోడిని వెంబడిస్తూ ఉంది కోతి. దాని ఈకలను అలాగా లాగేస్తూ ఉంటే ఒకటే పరుగు. ఇంక వెళ్ళి ఎక్కడ దాంకుందో తెలియలేదు మాకు. ఎక్కడో దాచుకుంది. ఇంకా అమ్మ వాళ్ళు ఎంత వెతికినా సరే వాటి జాడ తెలియలేదు. పిల్లలు పాపం చాలా నక్కి కీచుమంటూ ఒకటే అరుస్తున్నాయి. మదర్ కనపడేంత వరకి వాటి అరుపులు ఆగట్లేదు. ఇక ఏం చేయాలి అనేసి అమ్మ, నాన్న ఇద్దరు చాలా వెతికారు ఆ సరౌండింగ్స్ అంతా. ఎక్కడా ఆ కోడి జాడ అనేది మాత్రం తెలియలేదు. అమ్మ, నాన్న ఇంక బాగా ఆలోచించి ఒక చిన్న బుట్టలో 5 కోడి పిల్లలను పెట్టుకొని అలాగా వెళ్లి సరౌండింగ్స్ అంతా వెతికారు. వెతికితే ఆ పిల్లల సౌండ్ విని ఒక చిన్న ఏనుగులాగా ఉంటుందన్నమాట ఊళ్ళో. ఇంక దాని లోపల దాక్కుంది. వాటి పిల్లల సౌండ్ వినగానే వెంటనే బయటకొచ్చేసింది. అదైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎంత వెతికి వీళ్ళెంత సౌండ్స్ చేస్తూ వెతికినా రాని కోడి వాటి పిల్లల సౌండ్ వినగానే బయటకొచ్చేసింది. అందుకే తల్లి ప్రేమకు హద్దులు అలాంటియి ఏమీ లేవంటారు. అత్తయ్య వాళ్ళ ఊళ్ళో ఒకే ఒక్క మామిడి చెట్టు ఉంటుంది. వాళ్ళొక 80 ప్లస్ ఏజ్‌లో ఉన్నా కూడా గుర్తుపెట్టుకొని, మామిడి పళ్ళు తీసుకొని వచ్చేంత వరకు మాకలాగా కాల్ చేస్తూనే ఉంటుంది. ఇంకా అన్నీ రాలిపోతూ ఉన్నాయి మామిడి పళ్ళన్నీ. రండి ఇంకెప్పుడు తీసుకెళ్తారు? తినండి. మన చెట్టు పైన పళ్ళు గదా! చాలా బావుంటాయి అనేసి మేము వెళ్ళేంత వరకు అలాగా కాల్స్ మాకొస్తూనే ఉంటాయి. మాకు వీలున్నా, వీలు కాకపోయినా తను మాత్రం గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ అలాగా కాల్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఎంత వృద్ధాప్యం వచ్చినా కూడా అడుగడుగునా పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు. మనం మన పిల్లలు ఎంత దూరంగా ఉన్నా, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదైనా ఇంట్లో చేసుకున్నా సరే, ఈ ఫుడ్ అంటే వాడికిష్టం గదా! ఇదంటే అమ్మాయికిష్టం కదా! చాలా ఇష్టంగా తింటారు అనేసి మనం వాళ్ళెక్కడున్నా ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాము. మన కోసం లైఫ్ అంతా కష్టపడిన పేరెంట్స్‌ని ఒక ఫాదర్స్ డే అనో, ఒక మదర్స్ డే అనో కాకుండా ప్రతిరోజు వాళ్ళని గుర్తు తెచ్చుకొని, మనం కూడా వాళ్ళని కేర్ తీసుకోవాలి. వాళ్ళెంత వృద్ధులైనా సరే ఒకప్పుడు ఉద్యోగరీత్యా మనం దూరంగా వెళ్ళినా కూడా మొబైల్స్ అనేవి అవైలబుల్ లేనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటే అప్పుడే పలకరించే ఫెసిలిటీ అనేది మనకుండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా! మనం ప్రతిరోజు ఫోన్‌లో ఒక మార్నింగే కావచ్చు, ఒక ఈవినింగ్ టైమే కావచ్చు, మీకు వీలైనప్పుడు ఒక్క కాల్ చేసి పలకరిస్తే గనక వాళ్ళకు డే అంతా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎంతో హ్యాపీగా ఫీల్ అయితూ ఉంటారు. ఈ మదర్స్ డేకి రీసెంట్‌గా నాకు జరిగిన కొన్ని ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకోవడం, మీతో ఈ విధంగా కాసేపు ముచ్చటించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరందరూ కూడా మీ మదర్స్‌ని విష్ చేసి ఈరోజు చాలా ప్రత్యేకమైన డేగా జరుపుకున్నారని అనుకుంటూ, మరొకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇవాల్టికైతే ఇంకా ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.